హాయ్ ఎవ్రీవన్, మరొక సరికొత్త టాపిక్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. నా పేరు ముస్తఫా షేక్, మీరు చూస్తున్నారు మున్నా వ్లాగ్స్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఈ వీడియోని పూర్తి వరకు చూడండి, ఎక్కడా మిస్ చేసుకోవద్దు. మన రాష్ట్రంలో అలాగే దేశంలో కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా హెచ్పివి వ్యాక్సిన్ గార్డిసాల్ 4 అయితే 14 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపిల్లకి ఉచితంగా ప్రభుత్వం అందిస్తుంది. సీఎం చంద్రబాబు గారు ఈ రోజున విజయనగరంలోని చీపురుపల్లి కాన్స్టిట్యువెన్సీలో అఫీషియల్గా ఈ హెచ్పివి వ్యాక్సిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే సెంట్రల్ లెవెల్లో ప్రధాని మోడీ గారు కూడా ఈ రోజే అంటే ఫిబ్రవరి 28న ఇది స్టార్ట్ చేయబోతున్నారు. ఇది మొత్తం 90 డేస్ ప్రోగ్రామ్ అండి. అంటే ఈ రోజే వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన పని లేదు. 90 డేస్ వరకు ప్రతి చోట ఇది అవైలబుల్లో ఉంటుంది. అసలు ఇంతకీ ఈ హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏంటి? ఇది 14 ఇయర్స్ నేను ఆడపిల్లలకి ఎందుకు ఇస్తున్నారు? ఒకసారి కొంచెం లిటిల్గా దీని గురించి మనం తెలుసుకుందాం. ఇండియాలో ఈ క్యాన్సర్స్ అనేవి రోజు రోజుకి చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. మీకు తెలుసో లేదో, ప్రతి సంవత్సరం 15 లక్షల మందికి ఈ క్యాన్సర్ బారిన సోకుతున్నారు. అలాగే 2040కి వచ్చేసరికి సుమారు 20 నుంచి 25 లక్షల మంది క్యాన్సర్ పేషెంట్స్ ఈ అడాప్ట్ అవుతారు. ప్రతి సంవత్సరం ఇది అవుతారు ఇంతమంది ప్రతి సంవత్సరం అని మనకు తెలుస్తుంది. దీన్ని అరికట్టే విధంగా మొదటి స్టెప్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. అందుకే ఫస్ట్ అసలు మనం ఈ వ్యాక్సిన్స్ ఇస్తే చాలా వరకు తగ్గించుకోవచ్చు అని చెప్పి ఈ వ్యాక్సిన్ అయితే ఇవ్వడానికి గవర్నమెంట్ అయితే ముందుకొచ్చింది. ఈ హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, చాలా డేంజరస్ వైరసే అని చెప్పాలి. ఎందుకంటే ఈ వైరస్ సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ అంటారు కదా, దానికి సంబంధించిన క్యాన్సర్. ఆడవాళ్లలో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఎక్కువగా సోకేది ఈ సర్వైస్ క్యాన్సర్ అండి. సో దాన్ని అరికట్టడానికి ఈ యంగేజ్లో ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. అందుకే 9 to 14 ఇయర్స్, దాంట్లో కూడా మరీ ముఖ్యంగా 14 ఇయర్స్ నిండిన ప్రతి అమ్మాయికి ఈ వ్యాక్సిన్ ఇవ్వాలని ఈ మెడికల్ అండ్ బోర్డ్ తీర్మానించుకుంది. ఇప్పుడు ఇవి ఇస్తున్న వ్యాక్సిన్ వచ్చి గార్డిసాల్ 4. ఇది రెప్యుటేటెడ్ అండ్ వైడ్లీ యూస్డ్ వ్యాక్సిన్ అండి. ఆల్రెడీ 60 కంట్రీస్ కన్నా పెచ్చే ఈ వ్యాక్సిన్ సింగిల్ డోస్గా ఇస్తున్నారు. అలాగే సుమారు 2006 నుంచే ఇస్తున్నారు. సో వ్యాక్సిన్ గురించి ఎటువంటి భయపడాల్సిన పని లేదు. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 190 వైల్స్ వచ్చాయని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఈ వ్యాక్సిన్ వేసే వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ కూడా ఇచ్చేశారు. సో ఆ ఇబ్బంది కూడా ఏం లేదు మనకి. ఎక్కువగా ఈ నంద్యాల జిల్లాలో ఉన్నట్టున్నారు 14 ఇయర్స్. నెక్స్ట్ మరీ తక్కువగా వచ్చి పోలవరం డిస్టిక్లో సుమారు 2700 ఉన్నారంట ఈ 14 ఇయర్స్ నిండిన అమ్మాయిలు. సో దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ వ్యాక్సిన్ తీసుకోవాలంటే కంపల్సరీ ఆ అమ్మాయితో పాటు వాళ్ళ పేరెంట్ ఆర్ గార్డియన్ కంపల్సరీ సిగ్నేచర్ పెట్టాలి. సిగ్నేచర్ పెట్టకపోతే ఈ వ్యాక్సిన్ వేయరు. సో మీకేమైనా డౌట్ రావచ్చు, ఎందుకు ఈ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కదా. సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమి ఉండవండి. వెరీ నార్మల్, జస్ట్ అక్కడ వాపు కొంచెం వచ్చింది, మహా అయితే ఫీవర్ అయితే వస్తుంది. అంతకు మించి ఈ అలర్జీ వచ్చేది కూడా వెరీ రేర్ పర్సెంట్. సో వ్యాక్సిన్ గురించి భయపడాల్సిన పని లేదు, పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ రావు. జస్ట్ డిక్లరేషన్ ఒకటి ఇస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మీ వంతుగా మీకు తెలిసిన లేకపోతే మీ ఇంట్లో ఉన్న 14 ఏళ్ల నిండిన అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న పిహెచ్సి, యూపీహెచ్సి, జీజీహెచ్, గవర్నమెంట్ హాస్పిటల్, ఇలా ఏ ప్రభుత్వ ఈ మెడికల్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ హాస్పిటల్స్కి వెళ్ళి తక్షణమే వ్యాక్సిన్ పొందండి. మన ఛానల్ నుంచి మనం చెప్తుంది ఇదే. మీరు దయచేసి నెగ్లెక్ట్ చేయదు. ఎందుకంటే చాలా ఈ డోసెస్ కూడా చాలా కాస్ట్లీవేనండి. సుమారు ఒక డోస్ వచ్చి 4000 to 8000 పడుతుంది. జనరల్గా 2 డోసెస్ ఇస్తుంటారు 14 ఇయర్స్ అయితే. కానీ ఎక్కువ మ్యాక్సిమం కంట్రీస్ సింగిల్ డోస్ మీద సక్సెస్ఫుల్గా అవుతున్నాయి కాబట్టి మన దేశం కూడా ఫస్ట్ సింగిల్ డోస్కే ప్రయారిటీ ఇస్తుంది. ఇంకో డౌట్ రావచ్చు, ఇది అబ్బాయిలు కూడా ఇస్తారా అని. చాలా రేర్ కేసెస్లోనే అబ్బాయిలకి ఇచ్చేది. మ్యాక్సిమం అబౌట్ 90 to 95% అమ్మాయిలకే ఇస్తున్నారు. మన దేశంలో కూడా ఇది 14 ఇయర్స్ నిండిన అమ్మాయిలకే ఇస్తున్నారు. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ఉన్న లేకపోతే మీ తెలిసిన వాళ్ళు ఎవరిలో ఉన్న 14 ఇయర్స్ నిండిన అమ్మాయిలకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఈ వ్యాక్సిన్ ఇచ్చి ఈ క్యాన్సర్ బారి పడకుండా మీరే రక్షించిన వాళ్ళు అవుతారు. ఇలాంటి మంచి కంటెంట్ మన ఛానల్లో చాలా ఉంది. ఒకసారి విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.